హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. బాలీవుడ్ నటి సయామీ ఖేర్ అథ్లెట్గా అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఐరన్ మ్యాన్ 73 ట్రయథ్లాన్ను రెండుసార్లు పూర్తి చేసినందుకు గాను ఆమెను ఐరన్ మ్యాన్ ఇండియా ఫేస్గా ఎంపిక చేశారు. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ నటిగా సయామీ ఖేర్ నిలిచారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ టాలెంట్ని వారు వినియోగించుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటీనటులు కేవలం తెరమందు నటించడమే కాదు, వారిలో మనకు తెలియని మరెన్నో టాలెంట్లు కూడా ఉంటాయి. అలా చాలామంది సెలబ్రిటీలు సినిమాల్లో చేస్తూనే అప్పుడప్పుడు తమ టాలెంట్ని కూడా బయటపెడుతూ ఉంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఈ బ్యూటీ కూడా ఒకరు. ఆమె సయామీ ఖేర్. ఈ హీరోయిన్ నటిగానే కాదు, అథ్లెట్గా కూడా తన టాలెంట్ని బయటపెట్టుకుంది. ఈ హీరోయిన్ సాధించిన ఘనతలకు గాను తాజాగా ఆమెకు అరుదైన గౌరవం లభించింది. మరి ఆమెకు అందిన ఆ అరుదైన గౌరవం ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ నటి సయామీ ఖేర్ను తాజాగా ఐరన్ మ్యాన్ ఇంటర్నేషనల్ కమిటీ ఫేస్ ఆఫ్ ఐరన్ మ్యాన్ ఇండియాగా సెలెక్ట్ చేశారు. ఈ హీరోయిన్ సంవత్సర కాలంలో ఏకంగా రెండుసార్లు ఐరన్ మ్యాన్ 73 ట్రయథ్లాన్లను పూర్తి చేసినందుకు గాను ఐరన్ మ్యాన్ ఇంటర్నేషనల్ కమిటీ ఈ అరుదైన గౌరవాన్ని అందించింది. అలా తన జీవితంలో హీరోయిన్గానే కాకుండా అథ్లెట్గా కూడా సయామీ ఖేర్ ఓ మైలురాయిని సాధించింది. అంతేకాదు, ఇలాంటి విజయం అందుకున్న ఏకైక భారతీయ నటిగా సయామీ ఖేర్ పేరు తెచ్చుకుంది. 2024 సెప్టెంబర్లో ఐరన్ మ్యాన్ 73, అలాగే 2025 జులైలో రెండోసారి పూర్తి చేసింది. 73లో పాల్గొన్న వారి మొత్తం దూరాన్ని మైళ్లలో సూచిస్తారు. అలా 1 9కి మీ ఈత 21 1కి మీ పరుగు 90కి మీ సైక్లింగ్ ఇలా అన్నీ ఒకే రోజు వరుసగా పూర్తి చేసింది. ఈమె విజయానికి కారణం నిబద్ధత, స్ఫూర్తి, స్థిరత్వం అని చెప్పుకోవచ్చు. అలాగే ఐరన్ మ్యాన్ ఇంటర్నేషనల్ కమిటీ సయామీ ఖేర్ని ఐరన్ మ్యాన్ ఇండియా ఎడిషన్ యొక్క ప్రతినిధిగా కూడా నియమించింది. 9 కలిసిపోయిన రీతూ కళ్యాణ్. మండిపడ్డ శ్రీజ. సయామీ ఖేర్ తనకి అందిన ఈ గౌరవం గురించి మాట్లాడుతూ, నవంబర్ 9న గోవాలో జరిగే ఐరన్ మ్యాన్ ఇండియాకు ప్రతినిధిగా ఉండడం నిజంగా నాకు ఉత్సాహంగా ఉంది. ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలో రెండుసార్లు ఐరన్ మ్యాన్ 73ని పూర్తి చేయడం అంత సులభం కాదు. ప్రతి ఎత్తు పైకి దూకడం, స్విమ్, స్ట్రోక్, రన్నింగ్ చేయడం, ఇలా ప్రతి అడుగులో మన శరీరం, మనసు ఎంత సామర్థ్యం కలిగి ఉన్నాయో నాకు గుర్తుచేసింది. ఐరన్ మ్యాన్ అనేది కేవలం ఒక జాతి కాదు, ఒక మనస్తత్వం, జీవన విధానం. సినిమాల్లో, యాక్టింగ్లో అయినా, క్రీడల్లో అయినా సరే నేను ఎల్లప్పుడూ కూడా సరిహద్దులను దాటడాన్నే ఇష్టపడతాను. నా ఈ ప్రయాణం ఎంతోమంది మహిళలను ప్రేరేపించగలదని నేను ఆశిస్తున్నాను. సంకల్పం, పట్టుదల ఉంటే ప్రతి ఒక్కదానిలో విజయం సాధించవచ్చు. ఇందులో భాగమైనందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే అంటూ స్పందించింది. అలా సయామీ ఖేర్ ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోవైపు క్రీడారంగంలో కూడా రాణిస్తోంది. ఈ హీరోయిన్ సినిమాల విషయానికి వస్తే, రే అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హిందీ, మరాఠీ సినిమాల్లో కూడా రాణించింది. ఇక తెలుగులో రే మూవీ తర్వాత నాగార్జున వైల్డ్ డాగానంద్ దేవరకొండతో హైవేలో నటించింది. చివరిగా ఈ హీరోయిన్ బాలీవుడ్లో గోపీచంద్ మలినేని డైరెక్షన్లో వచ్చిన జాట్ మూవీలో మెరిసింది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ కాంబోలో వస్తున్న హైవాన్ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. నటిగా మాత్రమే కాకుండా అథ్లెట్గా సయామీ ఖేర్ సాధించిన ఈ మైలురాయి ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె నిబద్ధత, పట్టుదల ఈ విజయాన్ని అందించాయి. ఇది ఇతర నటీమణులకు, క్రీడాకారులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది.